బ్రూనై మోడీ విదేశీ పర్యటనల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు సమాధానపరచుకోవాలి. బ్రూనైకి కూడా ఒక ప్రధానమంత్రి బ్రూనైకి వెళ్ళిండు. అదేంటి ఆయన విదేశాలకు తిరుగుతుండు? ఒక ప్రధానమంత్రి విదేశాంగ విధానం ఈ దేశానికి సంబంధించి భవిష్యత్తుకు కూడా ఉపయోగపడేటువంటి విదేశాంగ విధానం ఇచ్చి ఏ దేశాలు మన వైపు ఉండాలి, ఏ దేశాలు రేపు పొద్దుగాల భారతదేశానికి మద్దతు ప్రకటించాలనేటువంటి అంశాన్ని విదేశాంగ విధానం చేయడంలో సక్సెస్ కావడానికి ఇది కదా కారణం. బ్రూనై లాంటి దేశానికి ప్రధానమంత్రి వెళ్తే అక్కడ ఉన్నటువంటి యువరాజు వచ్చి ఏకంగా ఎయిర్పోర్ట్కి వచ్చి స్వాగతం పలికి ఇక అక్కడ 2 రోజుల పాటు ఉండి బ్రూనైలో మన హైకమిషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి భారత దౌత్య విధానాన్ని అక్కడ చేసి అక్కడ ఉన్నటువంటి భారతీయులతో కలిసినటువంటి అంశాన్ని భారతదేశం అది ఆయన దేశానికి ప్రధానమంత్రి. ఇవాళ ఒక్కొక్క దేశంలో పాలస్తీనాలోనో ఉక్రెయిన్లోనో మిగిలినటువంటి దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్లో దేశాల మధ్యన యుద్ధాలు జరుగుతుంటే ఏ దేశం ఎటువైపు ఉండాలనేటువంటిది క్లారిటీ ఉండాల్సినటువంటి అక్కర లేదా? మనకు విదేశాలతోటి ఎన్ని అవసరాలు సంబంధాలు ఉంటాయో అవన్నిటినీ ఒక గాడిన పెట్టాల్సినటువంటి అవసరం లేదా? నిన్నటి దాకా మన చేయి కిందికుండి మనకి ఏ నష్టం జరిగినా ఏ దేశం మనకు సాయం చేస్తుందో అర్థం కాదు. కానీ ఇవాళ ప్రపంచ దేశాల్లో ఏ 2 దేశాల మధ్యన గొడవ జరిగినా అయ్యో భారతదేశం మా మధ్యన ఉంటే మాకు శాంతి వస్తుందేమో, భారతదేశం చేస్తున్నటువంటి శాంతియుతమైనటువంటి భారతదేశం యొక్క శాంతి విధానము ప్రపంచ దేశాలు ఆదర్శవంతంగా తీసుకోవాల్సినటువంటి పేరు ఎందుకు వచ్చిందనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.